అయితే ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో ఎవరికైనా 1 ఎకరా భూమి ఉంటే ఎగ్జాంపుల్ అంటే కొన్ని కోట్లు సంపాదిస్తున్నారు, అంటే కొన్ని కోట్లు అది అమ్ముకుంటే కొన్ని కోట్లు వస్తాయి, లేకుంటే లీజుకి ఇచ్చిన డబ్బులు వస్తాయని. అట్లాంటిది మీరు 150 ఎకరాలలో అంటే ఈ పార్క్ పెట్టడము, సో అంటే ఫ్యామిలీ సైడ్ నుంచి ఎట్లాంటివి ఎదుర్కొన్నారు? సో ఇప్పుడు ఈ 150 ఎకరాలు మీరు పార్క్ ఇస్తున్నప్పుడు మీ మనసులో ఫీలింగ్ ఏముండే సార్? అదే అండి, అంటే చాలామంది అంటే ఇంట్లో పెద్ద సపోర్ట్ ఏం లేదు నాకు, మా వైఫ్ కూడా పెద్ద సపోర్ట్ ఏం చేయలేదు, ఎందుకంటే వాళ్ళు కూడా డబ్బును లెక్క చూస్తారు. ఇది అది నేనేంటంటే ఒక విధంగా నేను అంటే చాలామంది రియల్ ఎస్టేట్ చెయ్యి, నేను దీనికోసము మోర్ దాన్ 150 ఎకర్స్ అమ్మేశాను నేను. ఓకే, మరి ఈ డబ్బు దీనికి 450 కోట్లు అయింది, నేను ఎక్కడి నుంచి తెచ్చి పెడతాను నేను? ఓకే, ఈ 450 కోట్లు నేను అమ్మితే భూములు అమ్మితే వచ్చింది, కానీ అమ్మిన భూముల వాల్యూ ఇవాళ వాల్యూ 1500 కోట్లు. ఇప్పుడు మా వైఫ్ అంతే అంటది, నువ్వు ఏం చేయకుండా పడుకోరు ఉంటే 1500 కోట్లు ఉండేది, 450 కోట్లు దీని మీద పెట్టావు, అయిన తర్వాత దీన్ని ఎవడు అప్రిషియేట్ చేస్తాడు అది ఇది అని చెప్పేసి. అట్లాగా నాకు అదే, కాకపోతే బయట నుంచి చాలా నాకు ఎంకరేజ్మెంట్ చాలా చాలా వచ్చింది, చాలా మందిని అప్రిషియేట్ చేశారు, చాలా మంది ఆ ఎంకరేజ్మెంట్ తోటి ఏంటంటే అదొక కిక్ అనుకో. ఇప్పుడు మహాత్మా గాంధీ కూడా ఉన్నాడు, వచ్చేసి ఆయన అన్ని త్యజించి చేశాడంటారు. నాకు అనిపించేది మాత్రము ఆయనకు కూడా ఒక పేరు రావాలనే స్వార్థం లేకపోతే ఆయన కూడా చేసేవాడు కాదు అనిపిస్తుంది. అంతే, ఏదో ఒక గుర్తింపు చేసినప్పుడు ఒక డబ్బన్న రావాలి, ఒక కీర్తన రావాలి, ఈ రెండు లేనిది ఎవరేం చేయలేరు, చేయరు. అట్లాగా మీడియా కొంచెం ఎంకరేజ్ చేసి నాకు కూడా కొంచెం పేరు తీసుకొస్తే. మీకు ఆల్రెడీ పేరు వచ్చేసింది, చాలా పెద్ద పేరు. సో మిగతా వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా ఉండే విధంగా ఉంటే బాగుంటుంది.